దుందిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లహరి గ్రీన్ పార్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృక్షో రక్షతే రక్షితః అనే థీమ్తో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కౌన్సిలర్స్ ఎంపీపూర్ కృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులతో పాటు కాలనీ వాసులంతా ఐకమత్యంగా పనిచేస్తే కాలనీ వేగవంతంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కాలనీ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను వెచ్చించి కాలనీలో భూగర్భ డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి వాటికి కృషి చేస్తానన్నారు. ఓనర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు అన్న ఈటెల రాజేందర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే వివేకానంద గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రతి ఒక్కరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇంత చక్కటి కార్యక్రమం మనం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాలనీకి సంబంధించిన ఇష్యూస్ పైన మేము డిస్కస్ చేసి మా సహాయ సహకారాలు అందరినీ కూడా అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అంటారు. వీళ్ళందరూ మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన కౌన్సిలర్ వీళ్ళందరూ అష్టదిక్పాలకుల్లాగా వీళ్ళు మాకు మెయిన్ పిల్లర్స్. వీళ్ళ సపోర్ట్ ఉంటేనే ఈ కాలనీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీ చేయాలని మా అసోసియేషన్ డెడికేషన్ ఉంది. అందుకనే వీళ్ళని తీసుకొచ్చి సార్ వాళ్ళతో మనకి ఎటువంటి సపోర్ట్ మనకి దొరుకుతుంది అని దాని గురించి ఇవాళ మనమందరం తక్కువ మాట్లాడి సార్ వాళ్ళకి పూర్తి అవకాశం ఇద్దామని మా అభిప్రాయము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా వీరి ఎవ్రీ మినిట్ వాల్యుబుల్. సార్ మా రిక్వెస్ట్ ఒకటి, మాకు ఒక బాక్స్ నాలా ఒక కింద నుంచి డ్రైన్ లైన్ ఇవాళ కన్స్ట్రక్షన్ విపరీతంగా జరుగుతుంది, పైన టవర్స్ విపరీతంగా జరుగుతున్నాయి. సో డ్రైన్ లైన్స్ అన్ని ఫ్లడ్ అవుతున్నాయి. ఆ కింద ఒక బాక్స్ నాలా లేకపోతే అక్కడ గృహకల్ప వాళ్ళు ఇక్కడ అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీనికి ఇద్దరు ఇవ్వాలి, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక చిన్న పరిష్కారం ఎట్లా చేయొచ్చు, బాక్స్ నాలా ఫండ్స్ ఎట్లా ప్లాన్ చేయొచ్చు అనేది మీరు ఒకటి. రెండోది రోడ్స్ ఒకటి మాకు, తర్వాత పార్క్స్ డెవలప్మెంట్ కానీ కమ్యూనిటీ హాల్స్ కట్టుకుని ఏదన్నా మీ ఫండ్ లో ఒక వెసులుబాటు ఉంటే, ఎందుకంటే చల్ల కొద్ది ముద్దు దాటం వేస్ట్, మేము డైరెక్ట్ ఇవే అడగాలి అనుకునే టైం వేస్ట్ లేకుండా మాకు కావాల్సిన కోరిక మీకు చెప్తున్నాము. అట్లాగే పార్క్స్ మేము కొన్ని సొంత ఫండ్స్ వాళ్ళకి దగ్గర 1000 మొక్కలు 3 సంవత్సరాల మొక్కలు చెట్లు పద్దాకా నరికేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున మీరు వర్కౌట్ చేయాలి దీన్ని. ఎందుకంటే మేము ఎక్కడైతే ఉంటున్నామో మెటాట్ ఫుల్ ఉందో మొక్కలు కష్టపడి పెంచంగానే పైన చెట్లు వైర్ లైన్స్ టచ్ అయితే మొత్తం నరికేస్తున్నారు. ఈ మన లహరి గ్రీన్ పార్క్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా రెసిడెంట్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి మీ జనరల్ బాడీ మీటింగ్ పెద్దలు, మన పార్లమెంట్ సభ్యులు, అది కాకుండా మాకు సొంతంగా ఆత్మీయుడు అన్నలాంటి ఈటెల రాజేందర్ గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక పైనటువంటి మరి మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నటువంటి మన కృష్ణ గారు, షంబీపూర్ కృష్ణ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ మన పిఎస్సి చైర్మన్ బాలరెడ్డి గారు, గౌరవ ఇంపార్టెంట్ కార్యక్రమం మరి కాలనీ అధ్యక్ష బాధ్యతలు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపడుతున్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు, వెలగపూడి శ్రీనివాస్ గారు, చాలా మంది టీం ఉన్నారు. అందరికీ మరి చాలా తెలివిగా మీరందరూ కూడా ఇంటెలిజెంట్ గా వెలగపూడి శ్రీనివాసరావు గారిని మీరు జనరల్ సెక్రటరీ పెట్టుకున్నారు. చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ చక్కగా ఒక వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా దృక్పథంతోనే ఆలోచన చేసే మంచి మిత్రుడు నాకు వెలగపూడి శ్రీనివాస్ గారు. మరి ఎప్పుడు వచ్చినా ప్రగతి నగర్ నుంచి ఆలోచన చేస్తూ ఉంటాను. నేను ప్రగతి నగర్ నుంచి కాదు, బోరంపేటలో ఇక్కడ గ్రీన్ పార్క్, లహరి గ్రీన్ పార్క్ కానీ, సింహాపురి కాలనీ కానీ, ఇక్కడ జీపీఆర్ లేఅవుట్ కానీ పెద్ద ఎత్తున మరి ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చి నివాసం ఉంటా ఉన్నారు, ఇబ్బందులు అవుతా ఉందని చెప్పి వారు పదే మరి నా దగ్గర రావడం, మాట్లాడడం, వారి పనిని ఏ రకంగా చేసుకోవాలని చెప్పి బాగా అనుభవం ఉన్నవాడు. సరే మా అధికారం నుండి 10 సంవత్సరాలు అయింది కానీ ఆయన 25 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా పని చేయించుకోవాలి, ఏ డ్రైనేజ్ ఎక్కడైతే అన్ని తెలిసినవాడు శ్రీనివాసరావు గారు. ఇక్కడ మంచి నాయకులు పెట్టుకుని మీరు, కాబట్టి డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఇది అప్కమింగ్ కాలనీ. ఇలాంటి కాలనీలు ఇప్పుడు బహుశా సింపుల్ ఒకటే మాటలు చెప్పాలంటే 3 లక్షల ఓట్లు ఉండే, 2014లో 6 లక్షలైనవి, దాని తర్వాత 7 లక్షలైనవి, 8 లక్షలు, జనాభా మాత్రం 10 లక్షలు దాటిపోయింది. కాబట్టి ఏ రకంగా ఈ గ్రోత్ ఉంటుంది అనేది మేము ఒకటే ఊహించగలుగుతాం, దాని యొక్క అనలైజ్ చేయగలుగుతాం. ప్రధానంగా మీరు చెప్పే సమస్యలన్నీ కూడా గతంలో మనకి ప్రగతి నగర్ చాలా కావాలని అడుగుతా ఉన్నారు. కాబట్టి అవుట్లెట్స్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇంతకుముందు పక్క కాలనీ నుంచి కూడా వచ్చినారు, సింహపురి కాలనీ వాళ్ళు కూడా సేమ్ ఇదే ఇష్యూ పైన రెగ్యులర్ గా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మరి వారికి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ కాలనీకి సంబంధించి దీంతో పాటు ఈ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. మిగిలిన లేవు ఏం మిగిలిన అయిపోయినాయి ఆల్మోస్ట్. అలాగా ఇది దుదిగల్ స్టార్ట్ అయింది.
పెట్టిపోవాలంటే నేను వచ్చాను. వేరే ప్రోగ్రాం కూడా ఉండే యాక్చువల్గా. గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు, మున్సిపల్ చైర్మన్ కృష్ణ గారు, డిసిసిబి చైర్మన్ ప్రదీప్ రావు గారు, మా అధ్యక్షులు మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ లేదా కాలనీల రూపంలో వచ్చిన వాళ్ళు కానీ ప్రభుత్వ ప్లాన్ల కంటే కూడా ప్రభుత్వంగా సాయం కోరుతారు కాబట్టి తప్పకుండా ఇవాళ కౌన్సిలర్లైనా ఎమ్మెల్యే గారైనా నేనైనా ప్రజలు కట్టిన పనుల డబ్బుకు కాపాడదాలని తప్ప మీ ఓనర్లకు కాదు. వాస్తవం నాకు తెలిసి మేరకి ఎమ్మెల్యే గారు ఇచ్చిండు, ఎంపీ గారు ఇచ్చిండు, కౌన్సిల్ ఇచ్చింది టెక్నికల్గా అనొచ్చు, కానీ ప్రజల పనుల డబ్బుకు మేము కాపాడదాగలం. రెండవది నాకు తెలిసిన మేరకి రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతుండొచ్చు, కానీ ప్రజలకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత ఉంటుంది తప్ప ఇది కాదు పోదు అనేటువంటి బాధ్యత ఉండదు. వాస్తవంగా అట్లా అయితే ప్రజలకు సంబంధించిన పనుల పరిష్కారంలో అవి అవసరమైనప్పుడు తప్పకుండా దానికి చేసేటువంటి మాటలు ఇవ్వాలి తప్ప నో అనేది ఉండద్దు. అంటే నాట్ పాజిటివ్ అనేది డిక్షనరీలో ఉండద్దు అని చెప్పి నేర్చుకున్నాం మీరు, నేర్చుకోవడం. రెండవది, ప్రజాప్రతినిధులకు ఎన్నికైన తర్వాత వాళ్ళు ఏ పార్టీ నుంచి ఎన్నికనేది పక్కకు పెడితే కుత్బుల్లాపూర్ ఈ మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజల బాధ మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది. వాళ్ళ బోరంపేట మున్సిపాలిటీ చైర్మన్ గారు కావచ్చు, వాళ్ళ వైస్ చైర్మన్ గారు కావచ్చు, వాళ్ళ పాలక మండలి కావచ్చు, డెఫినెట్గా నో అనుకుంటా వాళ్ళ పరిధిలో ఉన్నంతలో వాళ్ళు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. మేము ఏమన్నా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా చేస్తాం. మన ఒక చిన్న ఇష్యూలో ఒక